నేను ప్రభువుని రుచి చూసి ఆయన సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎడమై కొంత సమయం లోకానుసారమైనటువంటి పనుల్లో, మరి ఫ్యామిలీ రొటేట్ కావాలి కదా, నడవాలి కదా బండి, కొన్ని గంటలు నేను జీవనోపాధి సంబంధమైన కార్యక్రమంలో ఉంటే అది నా ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందంటే, నేను నా ప్రభువుని మయంపరచకుండా, నా ప్రభుతో గడపకుండా, ఆయన్ని ప్రచురపరచకుండా, ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన నేను దాన్ని అనేకులకు పంచకుండా బంధించబడ్డట్టు అయిపోయింది నా పని. ఐగుప్తు బానిస బంధకాల్లో ఇశ్రాయేలు మొర్ర పెట్టినట్టు నా గుండె మొర్ర పెట్టుకుంది. దేవా, నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛనివ్వు, నాకు నీతో ఉండాలనుంది, నీతో గడపాలనుంది. ఈ కలతపరిచే విషయాలు, నిన్ను నన్ను వేరు చేసే అంశాలు ఏమున్నాయి అవి రాకుండా చూడు. నాకు నువ్వు కావాలి, నీతో ఉండాలి, నీతో బతకాలి, నీ చిత్తం చేయాలి, నీ సేవ చేయాలి, నీ నామాన్ని ఊరేగించుకోవాలి, నీ నామాన్ని ఎలుగెత్తి చాటాలి, నీ నామాన్ని మహిమపరచాలి, నీతో, నీలో, నీ కొరకు బతకాలి. దేవా, నా ఆశ అది. నాకు అవకాశం ఇవ్వని ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు నా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినాయి. ఆయన కృపతో ఆ బంధకాల్లోంచి విడుదలిచ్చి ఫుల్ టైం ఇచ్చాడు. నీ ఓపిక, నువ్వు ఆశించినట్లే నేను నీ ఎడల చేశాను కానీ అన్నాడు. గత 17 సంవత్సరాలుగా నాకు అవకాశం దేవుడిచ్చాడు. ఈ 17 ఏళ్ళుగా నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన మాటలో, ఆయన పాటలో, ఆయన ధ్యాసలో, ఆయన ధ్యానంలో, ఆయనలో నా సమయమును ఖర్చు చేసుకుంటూ నేను అడిగిన విజ్ఞాపనకు ఆయన ఇచ్చిన జవాబుకు న్యాయం చేసుకోవడానికి నా వంతు తిప్పలు నేను పడుతున్నా. చిన్నగా మీరు కూడా అదే జాబితాలోకి వచ్చారు. అందుకే ఇందాక చెప్పాను, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది, ఏ జాతి మనుషుడు ఆ జాతి మనుషులతోనే పొసగగలుగుతాడు, ఇమడగలుగుతాడని. మీరు ఆయన్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు, నేను కూడా అదే హృదయం కలిగి ఉన్నాను. సో మనందరం కలిసి ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, మహింపరుచుకుంటున్నాం. ఇంకా మీకు మధ్యలో కలతపరిచే ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కేసులు కానీ, లేకపోతే శరీర సంబంధంగా మిమ్మల్ని అభ్యంతరపరిచే ఏమున్నాయో అవన్నీ నజరేయుడగు యేసు నామములో దూరమగునుగాక. మీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము నా తండ్రి అనుగ్రహించునుగాక. మీరు ఆశించినట్లే పూర్తిగా మీరు అనుక్షణం ఆయనలో ఆనందించడానికి నిరంతరం మనకు ఆయన కృప అనుగ్రహించునుగాక.